భౌతిక రసాయన శాస్త్రాల బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు. విజ్ఞాన శాస్త్ర సాంకేతిక శాస్త్ర పరిశోధనలు సమాజంలో ప్రతి రంగం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటన్ని గమనించి అనేక మంది విద్యావేత్తలు, కమిటీల వారు కలిసి భౌతిక శాస్త్ర బోధన ఉద్దేశాలను నిర్ణయించారు. భౌతిక శాస్త్ర బోధన ఉద్దేశాలను నిర్ణయించారు. జ్ఞానం, సమాచారం సముపార్జించడం మొదటిది. జ్ఞానం, సమాచారం అంటే విజ్ఞాన శాస్త్రం చదివే విద్యార్థులు శాస్త్రీయ యథార్థాలకు, సూత్రాలకు, నియమాలకు, ప్రకృతిలో జరిగే విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని శాస్త్ర జ్ఞానంతో తన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకుని విద్యార్థి అభివృద్ధి చెందేలా శాస్త్రోపాధ్యాయుడు చూడాలి. శాస్త్రోపాధ్యాయుడు బోధించాలి. అంతేకాకుండా తాను పొందిన జ్ఞానం తరువాత పొందే జ్ఞానానికి మూలంగా మారుతుంది. అందువల్ల విజ్ఞాన శాస్త్ర బోధన జ్ఞాన సముపార్జనకు మొదటి స్థానం కల్పించబడింది. తర్వాత శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చేయడం. ఈ ఉద్దేశం విజ్ఞాన శాస్త్ర బోధనోద్దేశంలో ప్రాథమికమైనది. ఉపాధ్యాయుడు తన బోధన ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి పరచాలి. అంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలపై నమ్మకం, సమస్యలు ఎదురైనప్పుడు తాను పొందిన జ్ఞానంతో ఆ సమస్యలు పరిష్కరించగల విశ్వాసం ఉపాధ్యాయుడు కలిగించాలి. దీనికి గాను సాధ్యమైనంత వరకు ప్రయోగశాల కృత్యాలు, సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు, ఉపాధ్యాయుడి వ్యక్తిగత ప్రవర్తన ద్వారా విద్యార్థులు శాస్త్రీయ వైఖరులను పెంపొందించుకోవాలి. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని సైంటిఫిక్ మెథడ్ అంటాం కదా. దీనికి కారణం ఎవరు? కార్ల్ పియర్సన్. అంటే శాస్త్రీయ పద్ధతి ద్వారా సమస్యలు సాధించడంలో విద్యార్థులను ప్రోత్సహించాలి. అంటే ఒకటి ఏంటి, సమస్యను గుర్తించడం, తర్వాత సమస్యను విశ్లేషణ చేయడం, సమస్యకు తగిన సమాధానాన్ని వెతకడం, అన్వేషించడం, తర్వాత కావాల్సిన ప్రయోగాలు చేయడం, ప్రయోగ పరిశీలనలో ఫలితాలు నమోదు, ప్రయోగ పరిశీలనలో ఫలితాలు నమోదు చేయడం మొదలైన సోపానాలన్నింటినీ అనుసరించాలి. దీనివల్ల విద్యార్థుల విమర్శనాత్మక ఆలోచన విధానం, క్రమబద్ధమైన శాస్త్రీయ ప్రక్రియలు అనుసరించే విధానం, ఫలితాలను బట్టి ప్రాయుక్తి చేయగల సామర్థ్యం మొదలైనవన్నీ అలవాటు అవుతాయి. విద్యార్థులు సొంతంగా ఆలోచించి సమస్యలు సాధించేలా శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యాలు, సామర్థ్యం. నైపుణ్యాలు, సామర్థ్యాలు. ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులు శాస్త్రీయ ప్రక్రియలో శిక్షణ, శాస్త్రీయ కృత్యాల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించాలి. అంటే ప్రయోగాలు చేసేటప్పుడు పరికరాలను అమర్చడం, పటాలను గీయడం,
భాగాలు తప్పులు లేకుండా గుర్తించడం. తర్వాత పరికరం సక్రమంగా అమర్చి తగిన జాగ్రత్తలతో ప్రయోగాలు చేయడం. ఫలితాలు తప్పులు లేకుండా నమోదు చేయడం. గ్రాఫ్లు గీయడం వంటి నైపుణ్యాలు క్రమంగా విద్యార్థులు అలవాటు చేయాలి. విద్యార్థుల అభిరుచులు, అభినందనలు, అనుకూలమైన అలవాట్లు వృద్ధి చేయాలి. విద్యార్థుల అభిరుచులు, అభినందనలు, అలవాట్లు. అభిరుచి ఆసక్తి లేని శాస్త్ర అభ్యసనం అర్ధరహితంగా ఉంటుంది. విద్యార్థుల శాస్త్ర అభిరుచి ఆసక్తి పెరిగేట్లు ఉపాధ్యాయుడు బోధన జరపాలి. ఉపాధ్యాయుడు సైన్స్కి సంబంధించిన కృత్యాలు ప్రయోగశాలలో తరగతిలో అవకాశం ఉంటే ఇంటి వద్ద కూడా చేయగల కృత్యాలు చేస్తూ ఫలితాలు నమోదు చేయగలిగేటట్లు ప్రోత్సహించాలి. విజ్ఞాన శాస్త్రం సంబంధించి పుస్తకాలు, మ్యాగజైన్లు, శాస్త్రవేత్త జీవిత చరిత్రలు, పాపులర్ సైన్స్ రచనలు స్కూల్ గ్రంథాలయాలు ఉండేటట్లు ఆ విద్యార్థులు చదివేటట్లు ప్రోత్సహించాలి. సైన్స్ సంబంధించిన విషయాల్లో తెలుసుకునేలా ప్రోత్సహించాలి. తర్వాత సైన్స్ ఫెయిర్స్ సందర్శించమని చెప్పాలి. మంచి అలవాట్లు, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం, నిష్పక్షపాతంగా మాట్లాడే అలవాటు, తీర్పునిచ్చే ధైర్యం, నిశ్చితమైన పరిశీలనలు, చేయగల నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం మొదలైన వాటిని పెంపొందించాలి. విజ్ఞాన శాస్త్రోపాధ్యాయుడు భావి జీవితానికి భూమికి లేదా పునాది ఏర్పరచాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నత విద్యలో, వృత్తిపరమైన విద్యలో వారి నిత్య జీవితాల్లో వినియోగించగల ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయిలో వారు పొందిన జ్ఞానం వారి జీవితంలో ఉపయోగపడుతుంది. విద్యార్థులు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వృత్తులు, ఉద్యోగాలు ఎన్నుకోవడానికి ప్రోత్సహించాలి. అయితే వివిధ కమిటీలు అవి ఏమేమి సిఫార్సు చేశాయి అనేది ఒకసారి చూద్దాం. జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ సంఘం, ది నేషనల్ సైన్స్ టీచర్స్ అసోసియేషన్, జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ సంఘం. వీళ్ళు ఏమని చెప్పారంటే, శాస్త్రీయ స్వభావం యొక్క మౌలిక జ్ఞానం, ప్రయోగ నైపుణ్యాలు పెంపొందించడం, శాస్త్రానికి సమాజానికి గల సంబంధం తెలుసుకోవడం, విజ్ఞాన శాస్త్రంలో వివిధ శాఖల మధ్య సమన్వయం కల్పించడం. విజ్ఞాన శాస్త్రంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఏర్పాటు చేస్తూ శాస్త్రీయ భావనల సిద్ధాంతాలలో అవగాహన ఏర్పరచాలి. జాతీయ విద్యా కమిషన్, వీళ్ళు ఏం చెప్పారంటే, సెకండరీ స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన మేధకు సంబంధించిగాను, సెకండరీ స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన మేధకు సంబంధించిగాను ఉన్నత విద్యకు సిద్ధపరిచేదిగా ఉండాలి. లోయర్ సెకండరీ స్థాయిలో భౌతిక, రసాయన, జీవ, భౌగోళిక శాస్త్రాలను నిర్బంధ పాఠ్యాంశాలు బోధించాలి.
భౌతిక, రసాయన, జీవ, భౌగోళిక శాస్త్రాలను నిర్బంధంగా బోధించాలి. ఇప్పుడు లోయర్ సెకండరీ స్థాయి, హయ్యర్ సెకండరీ స్థాయిలో వైవిధ్యంతో కూడిన అంశాలు, ప్రత్యేక అంశాలు ఉంచాలి. ఇది జాతీయ విద్యా విధానం ఏం చెప్పింది? జాతీయ విద్యా కమిషన్ అంటే కొఠారి కమిషన్ 1964-66. జాతీయ విద్యా విధానం ఏం చెప్పింది చూద్దాం. జాతీయ విద్యా విధానం ప్రాథమికోన్నత స్థాయిలో గడించిన విజ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు సంఘటితపరిచి పరిష్టపరచాలి. ప్రాథమికోన్నత స్థాయిలో గడించిన విజ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు సంఘటితపరిచి పరిష్టపరచాలి. శాస్త్రీయ భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలను అవగాహన పరచాలి. శాస్త్రీయ భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలను అవగాహన కలగజేయాలి. పరికరాలు ఉపయోగించడం, సమస్యలు పరిష్కరించడం, భావాలను శాస్త్రీయ భాషలో వ్యక్తపరచడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. నిష్పక్షపాత బుద్ధి, నిజాయితీ, ప్రశ్నించగల ధైర్యం, మానవ మాన్యత పట్ల గౌరవం, నిర్ణయాలు చేయడం వంటి శాస్త్రీయ వైఖరులను, వైజ్ఞాన దృక్పథాన్ని, వైజ్ఞాన స్వభావాన్ని అభివృద్ధిపరచాలి. మానవ జీవితాన్ని, సమాజాన్ని ఉన్నత స్థితి తీసుకుపోయి సంస్కరించగల సాంఘిక, నైతిక, సౌందర్య విలువలు అభివృద్ధి చేయాలి. శాస్త్రవేత్త చేసిన కృషిని అభినందించి విజ్ఞాన శాస్త్రం పట్ల కలిగే ఉపయోగాలను తెలుసుకొని నిర్మలమైన పరిసరాల పట్ల, ఆవరణ వ్యవస్థ పరిరక్షణ పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి.